అవర్ గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. ఆమెన్. ఈజ్ నాట్ ఎ బ్యాడ్ గాడ్. హల్లెలూయా. కానీ కుడి పక్క తిరిగితే ఏదైనా అవుతుంది, ఎడం పక్క తిరిగి లేస్తే ఏమైనా అవుతుంది అనేది ఉందా? మన లేదు కదా. ఆమెన్. మనం ఏ పక్క తిరిగి లేసినా బాగానే ఉంటాం మనం రోజంతా. హల్లెలూయా. కొందరు అంటుంటారు ఈ పక్క తిరిగితే బాగుండదు, ఆ పక్క తిరిగితే. నథింగ్ లైక్ దట్. ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్ వీఆర్ ఆల్వేస్, అందుకే టూ థింగ్స్ రిమెంబర్. కొరింథియన్స్ లో చెప్పిన మాట ఏంటి? వీఆర్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అండ్ ఎవ్రీ టైమ్. టూ థింగ్స్ కదా. థ్యాంక్స్ బీ టు గాడ్ హూ లీడ్స్ అస్ ఇన్ టు ట్రయంఫ్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అండ్ అట్ ఎవ్రీ టైమ్. సో ఎవ్రీ ప్లేస్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా జయం మనదే. ఆమెన్. ఆమెన్. ఎనీ టైం అంటే పొద్దు నుంచి రాత్రి వరకు 24 hours 24/7 అంటుంటారు. 24/7 ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. మనం ఎక్కడున్నప్పటికీ విక్టరీ ఎవరిది? హల్లెలూయా. హల్లెలూయా. డూ యు బిలీవ్ దట్? ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ వింటున్నాం కరోనా కరోనా కరోనా. విన్నారా మీరు కూడా? ఏమంటా కరోనా వస్తే ఏమంటా ఏమవుతుందమ్మా? ఐల్ టెల్ యూ అబౌట్ ఏ మ్యాన్, జాన్ జీలేక్ గారు. ప్లేగ్, చాలా పెద్ద ప్లేగ్ ఎపిడమిక్ వస్తే హీ వెంట్ అలాంగ్ విత్ దట్ టీమ్తో వెళ్ళాడంట. అయ్యా మీరేమి బుబెనిక్ ప్లేగ్, అందరు చనిపోతున్నారు. ఇట్ వాస్ అన్ ఎపిడమిక్. చచ్చిపోతున్నారు, నడుచుకుంటూ పోతూ పటక్కన పడిపోతున్నారు, పిట్టలు రాలిపోయినట్టు. ఆయన్ను జాన్ జీలేక్ ఈజ్ కాల్డ్ వాకింగ్ బైబిల్ అంటారు ఆయన్ని. ఆయనకు చెప్పారంట, అయ్యా మీరేమయ్యా ఏం ప్రొటెక్షన్ లేకుండా, మాస్క్ లేకుండా, ఏం లేకుండా ఇలా తిరుగుతున్నారు, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ అంటే, లేదండి నాకేం కాదండి. ఏంటి వాట్ ఈస్ ది ప్రూఫ్ అంటే, దేవుని వాక్యమే ప్రూఫ్ అండి. అట్లా కాదు, ఏదన్నా ఆర్గానిజం మిమ్మల్ని ఏమైనా వచ్చి టచ్ చేస్తే తర్వాత ఏంటి పరిస్థితి అంటే, సరే ఏదైనా ఎవరి మీద అయినా ఉండేటువంటి ఆ మెటీరియల్, అంటే మెటీరియల్ ఆఫ్ దట్ ప్లేగ్ సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఉంటే నా చేతికి ఇవ్వండి అన్నాడంట. అంటే సరే లేదు, దట్ టు దే షుడ్ బి లైవ్ అని చెప్పాడంట. మైక్రోస్కోప్ కింద పెట్టి చూసారంట, ఆ లైవ్ అన్ని బాగానే ఉన్నాయి, సో ఆ మెటీరియల్ నా చేతికి ఇవ్వండి అని అంట. హీ టుక్ దట్ మెటీరియల్ అగైన్ హీ గేవ్ బ్యాక్ టు దెమ్. తీసుకొని చూడండి మళ్ళీ ఒకసారి మైక్రోస్కోప్ కింద, మళ్ళీ చూస్తే దేవర్ ఆల్ డెడ్. అంతకుముందు దేవర్ మొటైల్ బాగా తిరుగుతున్నాయి. తర్వాత ఆయన చేయి తగిలిన తర్వాత మళ్ళీ సేమ్ మెటీరియల్ ఇచ్చేస్తే అవి దేవర్. హల్లెలూయా. అందుకే మనకు చాలా మంది Psalm 91 కోట్ చేస్తుంటారు. Psalm 91, do you know why the people are quoting Psalm 91? Psalm 91 లో ఎస్పెషల్లీ go to 11th verse and 12th verse చూడండి ఒకసారి. 10th verse and 11th చూడండి. 10th చూడండి ఒకసారి. 10th నుంచి ఇంగ్లీష్లో ఉంటే చదవండి. ఇంగ్లీష్ ఇస్ వండర్ఫుల్. తెలుగులో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్. తెలుగులో అదేంటో ఇంగ్లీష్లో తెలుస్తుంది. 10th నుంచి 91 10th verse. దేర్ షల్ నో ఈవిల్ బిఫాల్ యూ, అంటే నీ మీద ఏది పడదు. ఓకే, నెక్స్ట్. నైదర్ షల్ ఎనీ ప్లేగ్ కమ్ నై దై. నై అంటే నియర్. నైదర్ షల్ ఎనీ ప్లేగ్. ఈ రోజు కరోనా వైరస్ ఇస్ ఎ ప్లేగ్. నైదర్ షల్ ఎనీ ప్లేగ్ కమ్ నియర్ దై డ్వెల్లింగ్. నీ ఇంటి దగ్గరికి రాదు. ఎందుకు రాదు? ఫార్ అంటే బికాస్. ఇంగ్లీష్ లో ఫార్ అంటే బికాస్. అంటే ఎందుకంటే అంటాం కదా తెలుగులో. ఎందుకు రాదు? ఎందుకంటే ఏంటి? హీ షల్ గివ్ హిస్ ఏంజల్స్. వండర్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏమర్థము? ప్రభా నన్ను కరోనా వైరస్ నుంచి కాపాడు ప్రభా. కరోనాకే బ్యాడ్ పరిస్థితి, మనల్ని తగిలితే అది చచ్చిపోతుంది. హల్లెలూయా. బికాస్ ఆల్రెడీ ఒక బిలీవర్ కు గాడ్ హస్ ఆల్రెడీ గివెన్ చార్జ్ ఫర్ దట్ బిలీవర్. ఆమెన్. యూనో యేసు ప్రభు ఒకసారి చిన్న పిల్లల గురించి చెప్తాడు. చిన్న పిల్లలను ఆటంకపరుస్తుందండి. ఆమెన్. ఈ పిల్లల దూతలు వీరి తరపున నా తండ్రి దగ్గర మొరపెడుతుంటారు. అంటే ఏమర్థము? ఒక్కో చిన్నపిల్లడు పుట్టినప్పుడే, ఈవెన్ బేబీ ఈజ్ ఇన్ యువర్ ఊంబ్. ఆమెన్. ఊంబ్. ఈ ఊంబ్ లో ఉన్న బేబీకి దెర్ ఆర్ ఆల్రెడీ 2 angels దేర్. 2 అని ఎందుకంటున్నానంటే వాళ్ళ ఏంజల్స్ దే విల్ బి ప్రేయింగ్ అన్నాడు. ఆమెన్. ఆమెన్. ఏంజల్స్ అంటే ఏమి? ప్లూరల్. మినిమం 2. హల్లెలూయా. మినిమం ఆఫ్ అంటే ఏమర్థము? ఆ బేబీని చూసుకోవడానికి మినిమం దెర్ ఆర్ 2 angels. మనం నమ్మాలి. వీ షుడ్ బిలీవ్ బికాస్ హీ హాస్ గివెన్ చార్జ్ ఫర్. బికాస్ ఎందుకంటే దేవుడు తన దూతలకు
వారు చూసుకోవడానికి ఆజ్ఞాపించుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డూ యూ బిలీవ్ ఇన్ మిరకల్స్? డూ యూ బిలీవ్ ఇన్ ఏంజల్స్? ఇద్దరు ఏంజల్స్ అండి సొదొమ గొమొర్రా పట్టణాలకు పోయినారు రాత్రి. సొదొమ గొమొర్రాలకు పోయి జస్ట్ దే వర్ వాకింగ్ ఆన్ ది రోడ్స్. ఆ రోడ్స్ మీద వాళ్ళు నడుస్తూ ఉంటే ఎవరికి గుర్తుపట్టలేదు, ఎవరు ఈ ఏంజల్స్ అని ఎవరికి గుర్తుపట్టలేదు వాళ్ళను. వాళ్ళు మామూలు మనుషులా నడుచుకుంటూ తిరుగుతూ మొత్తం ఊరంతా తిరుగుతూ ఉండినారు. జస్ట్ మూవింగ్ హియర్ అండ్ దేర్. ఆమేన్. ఆ ఇద్దరు ఏంజల్స్ ఏం చేశారంటే ఆ ఊరినంతా నాశనం చేసేసారు. హల్లెలూయా. పెద్ద ఊరిని నాశనం చేసిన వాళ్ళు. ఈరోజు సొదొమ గొమొర్రా అంటే లాస్ వేగాస్, సిన్ సిటీ అంటాం కదా, లాస్ ఏంజల్స్, లాస్ వేగాస్ ఇవి తెలుసు కదా, అటువంటి సిటీ ఒక్క రోజు, ఒక పూటలో, ఒక గంటలో అయిపోయి మొత్తం స్మాష్ అయిపోయింది. హల్లెలూయా. ఎవరు? 2 ఏంజల్స్. అందరు చెప్పండి, మీకు ఎంతమంది ఉన్నారు? మినిమం 2 ఏంజల్స్. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డకి ఎంతమంది ఉన్నారు? మినిమం 2 ఏంజల్స్. హల్లెలూయా. బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ చార్జ్. నీ జీవితంకి ఇన్ఛార్జ్ ఎవరంటే దేవుడు. హల్లెలూయా. హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్? ఆమేన్. ఒక బిలీవర్ అంటే హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. లెట్ మీ టెల్ యూ, బిలీవర్ ఇన్ స్పిరిచువల్ రెల్మ్ ఈజ్ అ వివిఐపి. వివిఐపి అంటే అబ్బా, అది వీఆర్ ఆల్ వివిఐపీస్ ఇన్ స్పిరిచువల్ రెల్మ్. వీ షుడ్ రికగ్నైజ్, మనం గుర్తించాలి. వీ షుడ్ నో హూ వీఆర్. ఆమేన్. వీఆర్ బోర్న్ విత్ ఎ ప్రైస్. అందుకే వీఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. యేసు ప్రభు గురించి, ఆయన రక్తం గురించి పౌలు రాసే మాట ఏంటంటే మీరు వెలపెట్టి కొనబడిన వారు. ఆమేన్. వాట్ ఈస్ ది ప్రైస్ దట్ గాడ్ గేవ్ ఫర్ us? యేసుక్రీస్తు ప్రాణము మన ఖరీదు. హల్లెలూయా. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఎంత విలువైన వాడు, తండ్రి అయిన దేవుని దృష్టిలో మనం కూడా అంతే విలువైన వాళ్ళం. హల్లెలూయా. డూ యూ అండర్స్టాండ్ దట్? మనం వీఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. మనం వెలపెట్టి కొనబడిన వాళ్ళము. దేవుడు ఊరికి వదిలేయడు అట్లా. దేవుడు, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. హల్లెలూయా. అందుకే హీబ్రూస్ లో మనకు ఒక మాట ఉంటుంది, 13 చాప్టర్, ఐ విల్ నెవర్ లీవ్ యూ. అందరు మామూలుగా ఇంగ్లీష్ లో ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ ఉంటుంది. అదే మనకు గ్రీక్ లో ఏముంది? ఐ విల్ నెవర్ లీవ్ యూ ఎవర్ ఎవర్, ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ కదా. ఆమేన్. దెర్ ఇస్ అ డబుల్ ఎంఫసిస్. దేవుడు వదిలిపెట్టేటోడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుడు నాతో ఏం మాట్లాడటం లేదు. మౌనంలో కూడా ఆయన ఆశ్చర్యకరుడు. హీఈస్ అ మిరకల్ వర్కింగ్ గాడ్ ఈవెన్ వెన్ యూ స్లీప్. నిద్రపోతుంటే నిద్రపో ఆరాంగా. పేతురు అట్లే నిద్రపోతున్నాడు. రేపు ఉరి తీస్తారు. రేపు మార్నింగ్ లేస్తేనే ఉరి తీస్తారు. ఎవరికైనా నిద్ర పడుతుందా? పేతురు ఏమో మంచిగా పడుకొని నిద్రపోతు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఎందుకు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అంటే ఏంజల్ వచ్చి లేపితే లేలే, గట్టి కొట్టాల్సింది. లేరా అని కొట్టేస్తే అప్పుడు లేచిండు. హల్లెలూయా. పీటర్ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా చెరసాల నుంచి నన్ను తప్పించు బయటికి. బట్ చర్చ్ వాస్ ప్రేయింగ్ ఫర్ పీటర్. చర్చ్ వాస్ ప్రేయింగ్. పీటర్ వాజ్ నాట్ ప్రేయింగ్. పీటర్ ఆరాంగా పడుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైనా ఓకే, పౌలు చెప్పినట్టు ఈయన అనుకున్నాడేమో, ఫ్రీగా పడుకున్నాడు. బట్ ఏంజల్ వచ్చి కొట్టి లేపేంత గాఢ నిద్రలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపే చచ్చిపోతారు అంటే ఎట్లుంటది? నిద్రపోరు. చాలా మంది అన్ని సెటిల్ చేసుకుంటారు లెక్కలు. మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంతమంది పిల్లలు ఉన్నారు, అందరిని పిలిచండి కదా, వీలునామాలు రాస్తుంటారని చేస్తుంటారు. అలాంటిది ఏం లేదు. హీ జస్ట్ లెఫ్ట్. హల్లెలూయా. ఆల్ బికాస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గివ్ గాడ్ ది గ్లోరీ. అందరు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళక ముందు లాస్ట్ వీక్ నేను చెప్పిన వాక్యం మళ్ళొక్కసారి ఫైనల్ థింగ్ విల్ జస్ట్ గో త్రూ దట్. మనము విన్న మాట ఏంటంటే లాస్ట్ లో, కెన్ ఎనీబడి టెల్ మీ అబౌట్ దట్? సార్డ్. కొత్త నిబంధన, బైబిల్ స్టార్ట్ అయిన పాత నిబంధన మొదటిసారి సార్డ్ గురించి ఎక్కడ రాయబడింది? జెనసిస్ 3rd chapter 24th verse. 24వ వచనంలో దేవుడు అక్కడ ఒక ఖడ్గాన్ని పెట్టింటున్నాడు. హల్లెలూయా. ఎవరు కూడా ఆ యొక్క జీవ ఫల వృక్షాన్ని ముట్టకూడదు అని చెప్పేసి దేవుడు కత్తి పెట్టేటాడు. అదే జకరియా గ్రంథంలో మనము ఇంకొకసారి అదే విషయం చూస్తుంటాం. ఆమేన్. దట్ ఈస్ ది లాస్ట్ టైం సోర్డ్ వాస్ మెన్షన్డ్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా రెఫరెన్స్ చెప్తారా? జకరియా 13:7. ఎక్సలెంట్. జకరియా 13:7
is the last time when sword was mentioned in the Old Testament. Hallelujah. ఆ sword ఎవరి కోసం అని పెట్టినాడు అక్కడ దేవుడు? మామూలుగా ఏ మనిషి తిరగకుండా ఉండడం కోసం పెట్టినాడు. ఆమేన్. అయితే అదే swordను తన సొంత కుమారుడైన యేసయ్య గుండెల్లోకి పోయేట్టు God has ordained it. దేవుడు ఆ విధంగా చేసిండు. హల్లెలూయా. నీ కోసము నా కోసము మనం ఆ జీవఫల వృక్షమైనటువంటి యేసయ్యను మనం సొంతం చేసుకోవడం కోసము God allowed it to happen. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక సేవకుడు ప్రార్థన చేసుకుంటున్నాడంట, వాక్యం చెప్పక ముందు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఏం చెప్పాడంట, ఒక కళ చూపించిందంట, నాకు ఒక దర్శనం లాగా చూపించిందంట. ఆ దర్శనంలో ఒక చెట్టు పూర్తిగా కుళ్ళిపోయి, అంటే దాని పరిస్థితి ఇట్ వాజ్ సిక్, రోగం వచ్చిన చెట్టు లాగా కనిపిస్తుందంట. ఆ చెట్టుకుండే ఆకులు ఒక్కొక్క కండిషన్ చూపిస్తున్నట్టుగా ఉన్నాయంట. అయితే దేవుడు ఏం చెప్పాడంట, చూపిస్తూ రూట్స్ దగ్గరికి చూపించేసరికి చాలా అలర్ట్ అయిపోయిందంట. ఆ రూట్స్ లో ఏమున్నాయి చూద్దామని. అయితే కొన్ని రూట్స్ సూపర్ఫిషియల్గా ఉన్నాయంట పైన, అవి ఇట్లా పీకేస్తే పోతాయి. బట్ దెర్ వాజ్ డీప్ రూట్స్. కొన్నేమో ఒక రూట్ మాత్రం బాగా లోతుగా పోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఈ డీప్ రూట్ ఏంటి అని చూస్తుంటే గాడ్ టోల్డ్ హిమ్ దట్ దిస్ ఈస్ ది రూట్ విచ్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఈ రూట్ నే సేటన్ ఈస్ యూజింగ్ ఇట్ అండ్ ఇట్స్ హస్ బికమ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెవిల్ ఇన్ మెనీ క్రిస్టియన్స్ లైఫ్ అని చెప్పినాడు. ఏంటది? ఇట్ వాజ్ అ డీప్ రూట్. ఒక్క రూట్ ఉంది. ఆ రూట్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి, ఆమేన్ ఆమేన్, ఆ రూట్ ను సేటన్ ఈస్ యూజింగ్ టు డిసీవ్ బిలీవర్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో ఒక చెట్టు మొలుస్తూ ఉంటుంది. చెట్టును మీరే మొలిపించారు, మీరే దానికి చూసుకుంటున్నారు. కొంచెం ఆకులు బాగాలేవు, కొంచెం ఏదో బాగాలేదు అంటే నీళ్లు చెట్టు ఆకులకు చల్లుకుంటూ కూర్చుంటారా? ఎక్కడ చల్లుతారు? ఎరువులు గిరువులు ఎక్కడ చల్లుతారు? ఆకులకు పూస్తారా? ఆకు బాగా మెరసాలంటారా? ఏమవుతుంది? నో. ది సేమ్ వే, if there is any problem in our life, roots should be dealt with. I mean, చెట్టు ఆకులు కాదు డీల్ చేయాల్సింది ఎక్కడంటే there is a root which is so important. I mean, అయితే ఆయనకు చూపించిన వాటిలో ఆకులకు ఒక్కొక్క పేరు మెన్షన్ చేస్తారు. లైక్ వన్ ఈజ్ డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్. ఇంకొకటి వచ్చేసి లైక్ క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్, మోకాలు నొప్పులు ఉంటాయి కదా కొన్ని, హైపర్ టెన్షన్, ఇలాంటివన్నీ రోగాలు, ఫైనాన్షియల్ క్రైసిస్, ఇవన్నీ కూడా చెట్టు ఆకుల్లాగా దేవుడు చూపించాడంట. అండ్ దట్ వన్ రూట్ ఏంటి అని వెతుకుతూ ఉన్నాడంట. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇఫ్ దెర్ ఈస్ అ ప్రాబ్లం, ది రూట్ షుడ్ బి డెల్ట్ విత్. రూట్స్ మనము సరిగా డీల్ చేసినట్లయితే దట్ ప్రాబ్లం విల్ బి డెల్ట్ విత్. అంటే అర్థం ఏంటి? నువ్వు రూట్స్ ను గురించి కేర్ తీసుకున్నావంటే ఆకులు, పువ్వులు, పండ్లు అవన్నీ వాటంతట అవి చక్కగా అయిపోతాయి. హల్లెలూయా. సో ఇఫ్ ది రూట్ ఈస్ హెల్దీ, ది ట్రీ ఈస్ హెల్దీ. అంతే. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సైంటిస్ట్ ఏం చేస్తారంటే, లెట్ మీ కమ్ టు దిస్ పార్ట్. సైంటిస్టులు ఏం చేస్తారంటే మనుషులలో క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అని వెతకడం మొదలు పెట్టారు. ఇఫ్ యు సీ మయోస్ క్లినిక్ అని ఉంటుంది, గూగుల్లో మీరు ఏదైనా రోగం గురించి సెర్చ్ చేయండి, ఇట్ డైరెక్ట్లీ టేక్స్ టు వన్ ఆఫ్ ది సైట్స్ ఈజ్ మయో క్లినిక్. వీళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు. సో వాళ్ళు చేసిన రీసెర్చ్ లో భాగం ఏంటంటే అన్ని రకాల రోగాలకు, క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ కారణము స్ట్రెస్. ఏంటది? స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఆమె అన్ని రోగాలకు గల మెయిన్ కారణం ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో ఇట్ ఈస్ స్ట్రెస్. అంటే ఒక మనిషి గుండాగి చచ్చిపోవడానికి కారణము, ఒక మనిషి హైపర్ టెన్షన్, లైక్ ఏమంటారు మనం తెలుగులో బీపీ, హై బీపీ అంటారు, హై బీపీ, దానికి కారణము. ఆ హై బీపీలో కూడా ఏమవుతుందంటే రక్తం ఎక్కడన్నా రక్త నరాలు చిట్లి గడ్డగట్టినప్పుడు ఒక సైడ్ కాళ్ళు చేతులు పడిపోతుంది. దట్ ఇస్ పారాలైసిస్. వి స్ట్రోక్ అంటాం. వీటన్నిటికీ కారణాలన్నిటికీ అండర్లయింగ్ ఏంటంటే ఏంటి? దట్ ఈస్ వాట్ దే హ్యావ్ థాట్. కొందరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, ఇవన్నిటికి కారణాలు స్ట్రెస్ అనుకున్నారు. అయితే ఇంకొక సెట్ ఆఫ్ సైంటిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే దే మేడ్ అనదర్, అసలు ఈ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటి? ఓకే, స్ట్రెస్ ఏమో మనం ఏమనుకున్నాం, స్ట్రెస్ రూట్ అనుకున్నారు. ఈ స్ట్రెస్ పోతే మిగతా రోగాలు పోతాయి అనుకున్నారు. అయితే ఈ స్ట్రెస్ కు గల కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన పరిశోధనలో తెలిసింది ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ కు కారణం భయం, ఫియర్. ఫియర్ ఈజ్ అనదర్ రూట్ విచ్ ఇస్ ద రూట్ ఫర్ స్ట్రెస్.
అంటే ఈ ఫియర్ అనే ఇన్స్టింక్ట్ ఒక మనిషిలో ఉందంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ వచ్చేస్తుంది. నీకు దేని గురించి అన్న భయం వచ్చేసరికి దాని గురించి ఆ విషయంలో నువ్వు ఒత్తిడిని ఫీల్ అవుతుంటావు. హల్లెలూయా. అయితే ఈ రెండు విషయాలు కూడా, అంటే ఇప్పుడు ఒకరికి భయం వచ్చింది అనుకోండి, సరిగా నిద్రపోతారా? కాదు. నిద్ర పట్టదు. తిరుగుతుంటారు, పొర్లుతుంటారు, ఆలోచిస్తుంటారు. ఎప్పుడు మాట్లాడని టైమ్స్ అప్పుడు మాట్లాడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో దీనికి కారణం ఏంటంటే వీళ్ళేమనుకున్నారు, ఒకటి స్ట్రెస్ అనుకున్నారు. స్ట్రెస్ కు కారణం ఏంటంటే ఫియర్ అనుకున్నారు. అయితే తెలుసుకోవాలన్నా రియల్ రూట్ ఏదో కావాలని తెలుసుకోవాలనుకున్నా. ఎస్, ఆమేన్. అయితే దేవుడు ఆయనకు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాడంట. ఇఫ్ యూ డీల్ విత్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్ అని. ఏంటి ఆ విషయం అంటే, ది మెయిన్ రూట్ దట్ సేటన్ ఈజ్ యూజింగ్ టు కిల్ క్రిస్టియన్ లైఫ్స్ ఈజ్ కండెమ్నేషన్. వాట్ ఈస్ దట్? కండెమ్నేషన్ అంటే తెలుగులో ఏంటి? రోమన్స్ లో ఒక వాక్యం ఉంటుంది. ఏముంటుంది? ఎక్సలెంట్. శిక్షా విధి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. ఫర్ నౌ దెర్ ఈస్ నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో ఉంటే శిక్షా విధి లేదు. దెర్ ఈస్ నో కండెమ్నేషన్. దెర్ ఈస్ నో కండెమ్నేషన్. ఈ కండెమ్నేషన్ అనేది దిస్ ఇస్ ది మెయిన్ రూట్ అని దేవుడు ఆయనకు చూపించుంటున్నాడు. ఎందుకు ఇక్కడ కండెమ్నేషన్ గురించి వచ్చింది? అసలు ఇది మెయిన్ రూట్ ఎలా అవుతుంది అంటే, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఆడమ్ అండ్ ఈవ్ అగైన్. ఆదాం హవ్వను ఏ పండు తినొద్దన్నాడు దేవుడు? ఏ చెట్టు వృక్షం దగ్గర పోవద్దన్నాడు? లాస్ట్ వీక్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. ఏ చెట్టు అది? మంచి చెడుల జ్ఞానం ఇచ్చేటువంటి వృక్ష ఫలం, దీన్ని తినొద్దు అన్నాడు. ఆమేన్. ఆమేన్. నేను దానికి ఓకే, మంచి చెడులో జ్ఞానం ఇచ్చే వృక్షము తినొద్దు అన్నాడు. ఆమేన్. అయితే వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. తింటానే ఏమైందంటే దే స్టార్టెడ్ డెవలపింగ్ ఎ థింగ్ కాల్డ్ కాన్షియన్స్. కాన్షియన్స్ అంటే మనస్సాక్షి. వాళ్ళకి అంతకుముందు అది లేదు. కానీ ఎప్పుడైతే ఈ పండును తీసుకున్నారో అప్పుడు దే గాట్ దట్ కాన్షియన్స్, మనస్సాక్షి. ఏంటి మనస్సాక్షి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నాకు ఒక 5 మంది వస్తారా? 5 మంది. ఐ నీడ్ 5 people సో దట్ మిగతా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. 5 people జస్ట్ ర్యాండమ్గా వచ్చేసేయండి. ర్యాండమ్గా రండి. నువ్వు ఆ లాస్ట్కి వెళ్ళిపో. నువ్వు ఫ్రంట్కి ఉండు. ఓకే, నువ్వు ఆ లాస్ట్కి వెళ్ళిపో. నువ్వు రామ్మా, వెనక్కిరా. నువ్వు వెనక్కిరా. మీ ఇద్దరు వెనక్కి ఉండండి. ట్రయాంగిల్, ఫార్మ్ ఏ ట్రయాంగిల్. మీ ముగ్గురు ట్రయాంగిల్. ఓకే, నువ్వు ఫ్రంట్లో ఉండు. అక్కడ నువ్వు ముందుకు రా. సో ఇమాజిన్ దిస్ ఈస్ ది సిస్టమ్ ఇన్ ఎవ్రీ బాడీ. లెట్ మీ బి వెరీ క్లియర్ because I made a lot of study on these things and I'm telling. So this is the spirit. మనకు ఆత్మ అంటాం. ఆమేన్. ఆత్మ అంటాం. కొందరు హృదయం అంటారు, కొందరు ఇది ఏ రకంగా. దిస్ ఇస్ ఆత్మ. అండ్ అక్కడ వచ్చేసి దట్ ఈస్ బాడీ. స్పిరిట్ అండ్ బాడీ దే బోత్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ థింగ్ కాల్డ్ సోల్ అంటారు. సోల్ అంటే ప్రాణము అంటాం. సోల్లో దిస్ ఈస్ ది డోర్వే ఫర్ సోల్. ఇప్పుడు ఎనీ ఇన్స్ట్రక్షన్ టు స్పిరిట్ బాగా అర్థం చేసుకోండి. ఈ ఆత్మకు ఇన్స్ట్రక్షన్స్ పరిశుద్ధాత్మ ద్వారా తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి అంటే, ఒక నిమిషం. ఇప్పుడు ఓకే, ఐల్ కమ్ లైక్ దిస్. ఒక మనిషి స్పిరిచువలా, ఒక మనిషి స్పిరిచువల్ కాదా అనే దాన్ని బట్టి విల్ డిస్కస్ దట్. ఒక మనిషి స్పిరిచువల్ మనిషి, బాగా ఆత్మీయంగా ఉంటాడండి, ఈమె జీవితంలో ఈయన జీవితంలో ఆత్మీయంగా ఉంటారు అంటే, ది స్పిరిట్ విల్ బి డామినేటింగ్ ఫ్లెష్. దట్ ఈస్ ఫ్లెష్. ఓకే. ఒకవేళ ఇఫ్ దట్ ఫ్లెష్ ఈస్ డామినేటింగ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తుంటాడు, ఇక్కడ చెప్తుంటాడు, నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు బైబిల్ చదువు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. బట్ శరీరానికి డిసిప్లిన్ లేదనుకుందాం, బాడీకి డిసిప్లిన్ లేదు. ఏం పర్లేదు, విన్నాను నేను, అది ఇది అన్నాడు అనుకో. అప్పుడేమవుతుంది? హీల్ బికమ్ కార్నల్. ఇదంతా కూడా ఒకటే మనిషి గురించి, మనిషిలో ఉండే మైండ్ గురించి, మనిషి సిస్టంలో నుంచి చెప్తున్నాను. ఆమేన్. అర్థమైందా? సో ఎంత దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క మాటలు విని దాని ప్రకారంగా స్పిరిట్ స్టార్ట్స్ డామినేటింగ్ దిస్ పర్సన్, దిస్ హోల్ సిస్టమ్ విల్ బికమ్ ఏ స్పిరిచువల్ సిస్టమ్.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చెప్పినా వినకుండా, బాగా ఆలోచించాడు, ఎంత చెప్పినా వినకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానని శరీరము డామినేట్ చేస్తుందంటే ఇట్ బికమ్స్ ఎ కార్నల్ థింగ్. శారీరకమైన జీవితం అయిపోతుంది. ఆమేన్. అయితే ఒక మనిషి ఇప్పుడు ఈ రెండిటికి కనెక్షన్ ఏంటంటే సోల్లో ది ఫస్ట్ గేట్ ఈస్ కాన్షియన్స్. ఈ కాన్షియన్స్ అనేది ముందు లేదు మనిషికి. ఆదాం హవ్వలు పండు తీసుకున్న తర్వాత, తిన్న తర్వాత ఈ కాన్షియన్స్ అనేది డెవలప్ అయింది. కాన్షియన్స్ ఈజ్ సంథింగ్ విచ్ నోస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. మనస్సాక్షి అనే దానికి మంచి తెలుసు, చెడు తెలుసు. బాగా ఆలోచించండి. ఈ మనస్సాక్షి ఒప్పుకోకపోతే మైండ్లోకి ఏది పోదు. ఇప్పుడు ఈయనకు ఎన్ని విషయాలు చెప్పినా, బాగా ఆలోచించండి, ఈయనకు ఎన్ని విషయాలు చెప్పినా మైండ్లోకి ఏదైనా లోపలికి పోవాలా, ఈ సోల్లోకి ఏదైనా పోవాలంటే ఈయన అలౌ చేస్తేనే లోపలికి పోతాయి. ఆమేన్. ఆమేన్. అండ్ దిస్ ఇస్ మైండ్, ఇది సోల్లో దిస్ ఇస్ కాన్షియస్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ మైండ్ ఇది ఆలోచిస్తుంది. ఈ కాన్షియన్స్ ఏం చేస్తాడు, హీ విల్ అలౌ ది థాట్స్ వచ్చిన తర్వాత హీ స్టార్ట్స్ థింకింగ్. అర్థమవుతుందా? ఈయన బాగా ఆలోచిస్తాడు, ఆలోచించి ఏం చేయాలా డెసిషన్స్ తీసుకునేదంతా ఇక్కడ. ఆమేన్. అర్థమవుతుందా? సో కాన్షియన్స్ విల్ అలౌ ది థాట్స్, మైండ్ విల్ థింక్ అండ్ డిసైడ్. డెసిషన్ ఇక్కడ జరుగుతుంది. ఈ రెండు విషయాలను గురించి ఆల్ దీస్ థింగ్స్ దే విల్ గోయింగ్ టు మెమరీ. దిస్ ఇస్ మెమరీ. సో మన సోల్లో ఈ మూడు విషయాలు ఉంటాయి. ఏముంటాయి? ఒకటి కాన్షియన్స్, ఒకటి మైండ్, మెమరీ. ఒక్క క్వశ్చన్ అది. ఇప్పుడు థింకింగ్ ఎక్కడుందని చెప్పాను, మెమరీ ఎక్కడుందన్నాను, ఎక్కడుందంటున్నాను? బ్రెయిన్ కాదు, బ్రెయిన్ ఈజ్ ఇన్ బాడీ. వదిలిపెట్టేసి ఇది బాడీ, మళ్ళీ ఇక్కడికి రావద్దండి. మళ్ళీ అగైన్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సోల్ అనేది మనకు కనిపించని రెండు అంశాల గురించి చెప్తున్నా. ఒకటి వచ్చేసి ఆత్మ, ఇది కనిపించదు. ఒకటి వచ్చేసి ప్రాణం, దట్ ఈస్ సోల్. ఒక మనిషి చనిపోయినప్పుడు ఈ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అంటే ఇద్దరు అంటే ఈ టోటల్ 4 థింగ్స్ వెళ్ళిపోతారు. ఆ బాడీ ఒక్కటే ఉండిపోతుంది. ఈ ప్రాణం ఉన్నంత వరకే ఆత్మ కూడా ఉంటుంది. దే ఆర్ కనెక్టెడ్. ఈ ప్రాణం ఉన్నంత వరకే ఆత్మ ఉంటుంది. బ్రెయిన్ అక్కడే ఉంది, కళ్ళు అక్కడే ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాజర్ కథకు పోదాం. లాజరులా ధనవంతుడు లాజర్ కథ. ధనవంతుడు చచ్చిపోయిండు, లాజర్ చచ్చిపోయిండు, ఇద్దరు చనిపోయినారు. ఏం చెప్తారంటే ధనవంతుని పూడ్చిపెట్టినారు, లాజర్ను ఎవరు పూడ్చలేదు. దానికి వాడికి ఫ్రెండ్స్ లేరు, పూడ్చడానికి ఎవరు లేరు. కుక్కలు తిన్నాయి, ఏం తిన్నాయి. బట్ అక్కడికి పోయిన తర్వాత మనకు నెక్స్ట్ సీన్ ఎక్కడ కనిపిస్తుందంటే పరదైస్ అనే ప్రదేశంలో. ఆమేన్. అక్కడ ఎవరున్నారు? అక్కడ అబ్రహామును, లాజరు, ధనవంతుడు, ముగ్గురు అక్కడ సీన్లో కనిపిస్తున్నారు. ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు. అబ్రహాం రోమను అనుకునేది ఎవరు? లాజర్. అయితే ఈ ధనవంతుడు ఉన్నప్పుడు అబ్రహాం భూమి మీద ఎప్పుడు చూసిందా? చూడలే. లాజర్ను చూసిండు కానీ అబ్రహాం చూడలేదు. కానీ ఈ ధనవంతుడు అక్కడికి పోయిన తర్వాత అబ్రహాంను గుర్తుపట్టిండు, లాజర్ను కూడా గుర్తుపట్టిండు. అవునా? ఆ లాజరు చిన్న ఏలుతో నాలుకే తడిపించు. ఆమె మెమరీ ఉందా? అక్కడ ఉందా లేదా? ఇప్పుడు ఆలోచిద్దాం. మెమరీ బూస్టర్స్ తాగితే బ్రెయిన్కి ఏమైనా అవుతుందా? ఏవో ఉన్నాయి కదా, బోర్నవిటా మెమరీ బూస్టర్స్ అయితేయా? కాదు. క్రిస్టియన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మెమరీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సోల్. ఆమేన్. బ్రెయిన్ కాదు. బ్రెయిన్ ఈజ్ ఓన్లీ ఏ సిస్టమ్ విచ్ విల్ ఏమంటారు, మన థాట్స్ ను, మన ఫీల్ ను, అవన్నీ ఈ లోకంలో మనం స్పర్శించడానికి, చూడటానికి వాటికి వాడబడేది అది. బట్ ఈ మనిషి కళ్ళు చచ్చిపోయినాయి, చెవులు చచ్చిపోయినాయి, అన్ని చచ్చిపోయి పూడ్చోబెట్టేసినారు. కానీ ఆ మనిషి ఇంకా చూస్తున్నాడు, అబ్రహామును చూస్తున్నాడు. ఎక్కడున్నాయి కళ్ళు? రియల్ కళ్ళు ఉన్నాయి లోపల, ఎక్కడున్నాయి? స్పిరిట్ లో ఉన్నాయి. స్పిరిట్ అండ్ సోల్ ఎక్కడ ఉంటున్నాయి? హల్లెలూయా. డిడ్ యు అండర్స్టాండ్ దిస్? కాన్షియన్స్ ఈజ్ ది డోర్వే ఫర్
సోల్ ఇదంతా సోల్. ఈ ముగ్గురు కలిపి సోల్. కాన్షియన్స్, మైండ్, మెమరీ. వీరు అంటే ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైతే యూ విల్ అండర్స్టాండ్ ది సబ్జెక్ట్ విచ్ ఐఎమ్ టాకింగ్. ఆమెన్, అర్థమవుతుందా? సో బాడీ బ్రతికి ఉండాలంటే ఈ రెండు ఉండాలా, సోల్ అండ్ స్పిరిట్ ఉంటేనే బాడీ ఉన్నట్టు, బాడీ బ్రతుకుతున్నట్టు. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. యూ కెన్ గో నౌ. ఐ కెన్ గో డీపర్. హల్లెలూయా. సో కాన్షియన్స్ అనేది మనిషికి ఎప్పుడు ఏర్పడిందంటే ఆదాము ఎప్పుడైతే ఆ మంచి చెడుల జ్ఞానము ఇచ్చేటువంటి వృక్ష ఫలాన్ని ఆయన తిన్నాడో ఆయన కాన్షియన్స్ అనేది సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మనిషి జీవితంలో కాన్షియన్స్ అనేది వచ్చేసింది. హల్లెలూయా. సో ఈ కాన్షియన్స్ కు ఉన్న అలవాటు ఏంటంటే, దానికి ఉన్న గుణం ఏంటంటే మంచి చెడును అర్థం చేసుకుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెండోది ఏంటంటే ఇట్ అండర్స్టాండ్స్ జస్టిస్. న్యాయం ఏంది అని తెలుస్తుంది దానికి. అంటే తప్పు చేసినావా శిక్ష పడాల్సిందే అంటది. మనసాక్షి ఏం చేస్తుంది? తప్పు చేసినావా నీ బిహేవియర్ మార్చుకోవాలా, తప్పు చేసినావా నీకు శిక్ష కంపల్సరీ పడాల్సిందే అంటది. హల్లెలూయా. సో ఇట్ ఎక్స్పెక్ట్స్ పనిష్మెంట్. కాన్షియస్, నార్మల్ గా ఎవరికైనా మనసాక్షి ఉంటే, అందరికీ లోకంలో ఉన్న అందరికీ ఉండే మనసాక్షి, ఈ మనసాక్షి అనేది బిలీవర్కి ఉంటుంది, అన్బిలీవర్కి కూడా ఉంటుంది. ఆమెన్. బిలీవర్కి ఉంటుంది, అన్బిలీవర్ ఇద్దరికి ఉంటుంది. కానీ బిలీవర్కి ఉండే మనసాక్షికి అన్బిలీవర్కి ఉండే మనసాక్షికి డిఫరెన్స్ చెప్తాను నేను మళ్ళీ. అయితే ఈ రెండు మనసాక్షులు కూడా ఏం చేస్తాయి? మంచి ఏది చెడేది అర్థం చేసుకుంటాయి, న్యాయం ధర్మం అనేది ఏంది తెలుసుకుంటాయి. తెలుసుకున్న తర్వాత తప్పు జరిగితే పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలని గట్టిగా నమ్ముతాయి. హల్లెలూయా. సో ఏ మనస్సాక్షి అయితే ఆ విధంగా నమ్ముతుందో ఆ మనస్సాక్షి శిక్షా విధి కింద ఉన్నటువంటి మనస్సాక్షి. హల్లెలూయా. దేని కింద ఉంది అది? శిక్షా విధి కింద ఉన్నటువంటి మనస్సాక్షి ఏం నమ్ముతుందంటే, నేను తప్పు చేస్తే నేను అనుభవించాల్సిందే, నేనే తప్పు చేస్తే నేను అది అనుభవించింది. అందుకే కదా చాలా మంది ఏం చేస్తారు, యూదా ఇస్కరియోతు ఎందుకు గురేసుకున్నాడు? ఎందుకు గురేసుకున్నాడు? అయ్యో నేను నిరపరాధి రక్తాన్ని నేను ఈ బ్రతుకే పోయి చచ్చిపోయాడు. మంచిదా అది? పేతురు కూడా అటువంటి పని చేసిండు, రక్తం చిందించలే. కానీ ఈయనెవరో నాకు తెలియదు, ఆయన తిట్టుకుంటున్నాడు అంట, బూతులు కూడా తిట్టింటాడు. ఈయనెవరో నాకు తెలియదు, శపించిండు నన్ను వాక్యంలో. ఈయనెవరో తెలియదు. యేసు ప్రభు చూసిండు, పోయి ఏడ్చిండు, ఈయన కూడా ఏడ్చిండు. బట్ హీ వెయిటెడ్, ఓపికతో ఉన్నాడు. పోన్లే, తప్పు చేసిన, చచ్చిపోకుండా ఉందాంలే, ఏదో బతుకుదాంలే అనుకున్నాడు. సేవియర్ కుడ్ హెల్ప్ హిమ్. ఆమేన్. ఈయన విషయంలో, యూదా ఇస్కరియోతు విషయంలో దేవుడికి హెల్ప్ చేయలేడు. ఎందుకంటే హీ డిడ్ హిస్ ఓన్ రైచియస్నెస్, సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతిని ప్రకటించుకున్నాడు. నేను తప్పు చేసిన కాబట్టి నేను చచ్చిపోవాల్సిందే, చచ్చిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మనస్సాక్షి ఉన్నంత కాలము సాతానుడు ఈ మనస్సాక్షిని వాడుకొని, ఇప్పుడు అర్థమవుతుందా, ఈ మనస్సాక్షిని వాడుకొని ఒక మనిషిని నువ్వు తప్పు చేసినావు అని అరుస్తూనే ఉంటాడు మనిషికి. గాట్ ఇట్? ఇప్పుడు మనం సైతానే చెప్పాల్సిన అవసరం లేదు. మన కొన్ని ఏమి తెలియనోడు కూడా నీతి న్యాయం ధర్మం అనేటోడు కూడా ఏం చేస్తాడంటే, నా వల్ల తప్పు జరిగిందంటే వెంటనే ఏమంటాడు, నేనేదో దీనికి పరాశ్చిత్తము చేయాల్సిందే. అర్థమవుతుందా? సో ఇది నార్మల్గా ఉండే మనస్సాక్షి. క్రైస్తవుడికి ఉండే మనస్సాక్షి ఏంటి, ఎలా ఉండాలి అంటే, క్రైస్తవుని మనస్సాక్షి ఏంటంటే, వాడు నేను తప్పు చేసిన దానికి యేసుక్రీస్తు నాకు నా బదులుగా శిక్షను అనుభవించాడని వాడు గుర్తిస్తూ, ఆమేన్. ఈ క్రైస్తవునికి ఈ అవకాశం ఉంది. బాగా ఆలోచించండి. నాన్ క్రిస్టియన్కు యేసుక్రీస్తే తెలీదు, నాన్ క్రిస్టియన్కు దేవుడు సిలువలో ఏం చేశాడో తెలియదు. కానీ క్రిస్టియన్కి ఏం తెలుసు అంటే, నాకు బదులుగా ఈ యేసయ్య నా శిక్షను భరించాడు, నాకు బదులుగా ఈ యేసయ్య రోగాన్ని భరించాడు, ఆమేన్. నాకు బదులుగా ఈ యేసయ్య శాపాన్ని భరించాడు, నాకు బదులుగా నా మీదకి రావాల్సిన శిక్షను యేసయ్య భరించాడు అని ఆ యొక్క బిలీవర్స్ కాన్షియస్ నమ్మేదానికి అవకాశం ఉంది. కానీ సాడెస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మంది బిలీవర్స్ కూడా
నమ్మట్లేదు. ఆమేన్. లెట్ మీ షో యూ ది స్క్రిప్చర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. లెటర్స్, తెలుగు కంటే కూడా ఇంగ్లీషే బాగుంది, తెలుగు బాగాలేదు. లెటర్స్ డ్రా ట్రూ హార్ట్ అని చెప్పండి అందరూ. ట్రూ హార్ట్. ట్రూ అంటే సత్యమైన, దట్ విచ్ ఈస్ రిలేటెడ్ విత్ ట్రూత్, సత్యమైనది. ఓకే, ఈ హార్ట్ ఏంటంటే ట్రూ హార్ట్ అంట. ట్రూ హార్ట్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. లెట్ us డ్రా నియర్. ఎవరికి నియర్ పోవాలా? ఎవరికి దగ్గరికి పోవాలని చెప్తున్నాడు? లెట్ us డ్రా నియర్ అంటూ గాడ్. దేవునికి దగ్గరికి పోవడం గురించి చెప్తున్నాడు. ఐ మీన్, చాలా మంది దేవుడు అంటే దూరం పోతుంటారు. వద్దబ్బా దేవుని దగ్గరికి ఎందుకులే. కాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే లెట్ us డ్రా నియర్ విత్ ఎ ట్రూ హార్ట్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. ఫుల్ అష్యూరెన్స్. ఏమని ఉండాలి అష్యూరెన్స్? దిస్ ఈస్ అ ట్రూ హార్ట్. ట్రూ హార్ట్ ఉందంటే ఇంకో హార్ట్ కూడా ఉండాలి. ఏం హార్ట్ ఉండాలా? ఫాల్స్ హార్ట్. ఓకేనా? సో ట్రూ హార్ట్కి ఏముంటుందంటే, ట్రూ హార్ట్ అంటే దిస్ హార్ట్. ఈ ట్రూ హార్ట్కి ఏముంటుందంటే ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము. ఆ విశ్వాసంకు సంబంధించినటువంటి అష్యూరెన్స్ ఏమంటుంది తెలుగులో? డబుల్ ఎన్ష్యూరింగ్ ఎంఫసిస్ ఉంది. ఏమని? విశ్వాసానికి సంబంధించి ఇది నిజమే జరుగుతుంది అనే ఆ విషయం ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ హ్యావింగ్ అవర్ హార్ట్స్. ఈ హార్ట్ ట్రూ హార్ట్ కావడానికి, ఈ ట్రూ హార్ట్ కావడానికి రీజన్ ఏంటంటే హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ ఈవిల్ కాన్సైన్స్. ఈవిల్ కాన్సైన్స్ అంటే ఏంటి అంటే కండెమ్నేషన్ కింద ఉన్నది. నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నేను శిక్షను అనుభవించాలి అనేది దేవుని దృష్టిలో దిస్ ఈస్ ఈవిల్ కాన్సైన్స్. ఈ ఈవిల్ కాన్సైన్స్ ఈ మనసాక్షి చెప్పిన ప్రకారముగా మన ఆత్మ నమ్ముతూ, మన హృదయం నమ్ముతూ ఉంటే ఏమైపోతుందంట? మన హృదయము ఫాల్స్ అయిపోతుంది, ఫాల్స్ హార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ ఇట్? దేవుని దృష్టి, నా దృష్టి కాదు, బైబిల్ వాక్యం ఇది ఏమని చెప్తుంది? దేర్ ఇస్ ఎ ట్రూ హార్ట్. ఇది ట్రూ హార్ట్ ఎందుకయింది అంటే దిస్ హార్ట్ ఈస్ పర్జ్డ్, దిస్ హార్ట్ ఈస్ స్ప్రింకిల్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తంతో అది కడగబడింది. దేని నుంచి కడగబడింది? ఫ్రమ్ ఎన్ ఈవిల్ కాన్షియన్స్. ఈవిల్ కాన్షియన్స్. ఈవిల్ కాన్షియన్స్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ ఆల్వేస్ సే ఈవిల్ అబౌట్ యువర్ కండిషన్. ఇంకా ఇంత చేసినాక నువ్వు సావకుండా ఎందుకు బతకడం? చచ్చిపో. చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈవిల్ కాన్షియన్స్. అండ్ అవర్ బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్. దిస్ ఈస్ అబౌట్ బాప్టిజం. ఓకే, సో లెట్స్ సీ దిస్ టాపిక్ ఇక్కడ. సో యేసయ్య రక్తము మనల్ని కడిగిందా లేదా? డూ యు బిలీవ్ దట్? యేసయ్య రక్తం కడిగింది. యేసయ్య రక్తం కడిగింది అంటే అర్థం ఏంటంటే వీఆర్ క్లెన్స్డ్ ఫ్రమ్ ఈవిల్ కాన్షియన్స్. హల్లెలూయా. వీఆర్ క్లెన్స్డ్ ఫ్రమ్ ఈవిల్ కాన్షియన్స్. ఈవిల్ కాన్షియన్స్ చేసే పని ఏంటంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీన్ని అనుభవించాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే గుడ్ కాన్షియన్స్ విల్ ఫీడ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. గుడ్ కాన్షియన్స్, గుడ్ హార్ట్, ట్రూ హార్ట్ ఉంది కదా, గుడ్ కాన్షియన్స్ విల్ ఆల్వేస్ ఫీడ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది? ఫెయిత్ తీసుకొస్తుంది. వేరస్ ఈవిల్ కాన్షియన్స్ దేని మీద ఫీడ్ అవుతుందంటే ఇట్ విల్ ఫీడ్ ఓన్లీ ఆన్ ది నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడుల జ్ఞానం మీదనే అది ఆధారపడుతుంది. ఆమేన్. నువ్వు మంచి చేసినావా, సరే నువ్వు బతుకు. నువ్వు చెడు చేసినావా, చచ్చిపో. రెండే. నువ్వు మంచి చేసినావా, భూమి మీద ఇంకా ఎంతకాలమైనా బ్రతకొచ్చు. ఈరోజు కూడా చాలా మంది అనుకుంటుంటారు మా మంచోళ్ళు కాబట్టి ఆయన బతుకున్నాడు. కొందరు మంచోళ్ళు చనిపోయినా అనుకో, మా మంచోడు కాబట్టి దేవుడు తొందరగా తీసుకుపోయాడు. వీళ్ళు ఇష్టం కాబట్టి నోటికి ఏదొస్తే మాట్లాడుతుంటారు. అర్థమైనా? సో మనం అట్లా ఉండకూడదు. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తున్న మాట ఏంటంటే అవర్ హార్ట్స్ ఆర్ ట్రూ హార్ట్స్. అందరు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి నాది ట్రూ హార్ట్ అని చెప్పండి. మైన్ ఇస్ అ ట్రూ హార్ట్. దేవుని దృష్టిలో ట్రూ హార్ట్. వండర్ఫుల్. దేవుని దృష్టి, మనుషుల దృష్టి అవసరం లేదు మనకు. ఆమేన్. దేవుని దృష్టిలో మన హృదయాలు దే ఆర్ ట్రూ హార్ట్స్. ఎందుకు అంటే వీ హావ్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. ఏమని? వాట్ ఈస్ దట్ ఫెయిత్? యేసు క్రీస్తు మన కోసము చనిపోయిండు.
దట్స్ ది ఫెయిత్. నాకు బదులుగా నేను చేసిన తప్పులకు ఆయన శిక్షను అనుభవించాడు. హల్లెలూయా. దట్ ఈస్ ది ఫెయిత్. ఆమేన్, ఆమేన్. నేనేమాత్రము తప్పు చేశాను కాబట్టి నేను దేవునికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఐ కెన్ గో నియర్ టు మై డాడీ. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం చిందించడం బట్టి, ఆ యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని యేసయ్యను నీ జీవితంలో స్వీకరించడాన్ని బట్టే నువ్వేమైనావు అంటే నువ్వు నేను దేవునికి పిల్లలమైనాం. హల్లెలూయా. మనం దేవుని కుమారులం ఎట్లయినాము? ఎందరు ఆయనను అంగీకరించురో, అనగా ఆయన నామం ముందు ఎవరు విశ్వసిస్తురో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించుడు. హౌ డిడ్ వి బికమ్ ది చిల్డ్రన్? యాక్సెప్టింగ్ జీసస్. యేసు ప్రభువును స్వీకరించినాం. దెర్ ఈస్ నథింగ్ వీ హ్యావ్ డన్. మనమేం మంచి పనులు చేయలేదు. దేవుని పిల్లలు కావడం కోసము దేవుని లాంటి పనులు చేయాలి. దేవుని లాంటి పనులు ఏ మనిషి చేయలేంత వరకు. ఆమేన్. హల్లెలూయా. ఏ మనిషికైనా స్టార్టింగ్ ఒక బిలీవర్, వాడు వాడు ఒక క్రిస్టియన్ కావాలి అంటే ఫస్ట్ పాయింట్ అంటే వాడు హీ షుడ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. సెకండ్ ఏంటంటే దిస్ ట్రూ హార్ట్, ఈ ట్రూ హార్ట్ కలిగి he should have full assurance of faith. We all should have this full assurance of faith. యేసయ్య నా కోసము నా శిక్షను అనుభవించాడు కాబట్టి నా జీవితంలో శిక్ష ఏమాత్రము లేదు. ఆమేన్. ఏమంటారు, ఎంఫటిక్గా చెప్పాలి. ఆమేన్. కాన్ఫిడెన్స్ తో చెప్పాలన్నమాట. నా జీవితంలో ఎటువంటి శిక్షకు తావులేదు. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు తన జీవితంలో తన శరీరంలో రోగాన్ని అనుభవించాడు కాబట్టి నా జీవితంలో ఏ రోగానికి తావులేదు. దట్ షుడ్ బి ఎంఫసిస్. ఇక్కడ చూడండి, అందుకే అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ఎన్ ఈవిల్ కాన్షియస్. మనకంతా ఆ చెడు మనస్సాక్షి లేదు. హల్లెలూయా. వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విచ్, అందుకే నీకు ఒకవేళ చెడు మనస్సాక్షి ఉందనుకోండి, చెడు మనస్సాక్షి ఉంటే నిన్ను మోసం చేసి నీ నుంచి ఇట్ విల్ రాబ్ యూ ఫ్రమ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో నీకు ఉండేటువంటి మంచి రిలేషన్ను చెడగొట్టేది ఎవరంటే ఈవిల్ కాన్షియస్. ఎవరో బయట నుంచి వచ్చి ఏం చేయరు, నీకు నువ్వే. చాలా మందిని గమనించినారా? చాలా మంది ఎందుకు ఫాస్టింగ్లు చేస్తుంటారు? ఒక సీక్రెట్ చెప్పాడు నాకు దేవుడు. కొందరు ఫాస్టింగ్లు చేయడానికి కూర్చుంటారు. ఎందుకు చేస్తారంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ పాపం చేసింటారు. అక్కడ పాపం చేసిన తర్వాత ఇక నేను ఎట్లా అని వాళ్ళ థింకింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు గాన తినకుండా ఉండి నేను దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నా క్రియలను చూసి, నా కష్టాన్ని చూసి, నా ఆకలిని తట్టుకొని నేను శక్తిని చూసి, అయ్యో పాపం నా కుమారుడు ఇంత నలగొట్టుకుంటున్నాడా అని చెప్పి కనికరిస్తాడు. 14 రోజులు పెట్టుకుందాం, లేకపోతే 21 రోజులు పెట్టుకుందాం, లేకపోతే 1 నెల ఇట్లా పెట్టుకుంటుంటారు. ఒక పూట తినకుండా ఏదో చేసుకుంటూ డిఫరెంట్. వాళ్ళకేంటంటే అలా చేయడం వల్ల మానసికంగా వాళ్ళు థింక్, ఓకే ఇప్పుడు నేను ఇంత ఫాస్టింగ్ చేశాను, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసింటాడు. దేవుడు అలాంటి వాడికి యాక్సెప్ట్ చేస్తాడా? యేసుక్రీస్తు లేకపోతే దేర్ ఇస్ నో యాక్సెప్టెన్స్. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఫాస్టింగ్లు చేయి. హిందువులు చేయటం మొన్న ఏం చేస్తున్నారు? మొన్న ఏంటో ఏం చేస్తున్నారు అందరూ కదా, నిద్రపోకుండా ఏదో సినిమాలు చూసుకుంటున్నావు, లేకపోతే ఏదో చూసుకుంటే గడుపుతారు, గుగ్గులు తినుకుంటే ఏదో నడిపిస్తారు. అవన్నీ చూసి దేవుడు ఏమనుకుంటాడు, అబ్బాబ్బాబ్బా నేను సృష్టించిన సృష్టి ఎంత బాగా ఫాస్టింగ్ చేస్తుంది అనుకుంటాడా? నథింగ్ వితౌట్ జీసస్. యేసుక్రీస్తు లేకుండా దేవుని దగ్గరికి పోవడానికి, అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు పోలేడు. దట్స్ వాట్ జీసస్ సెడ్. ఆమేన్. విత్ జీసస్ ఉన్నాడు అంటే చలో వెళ్ళిపోవచ్చు నువ్వు తండ్రి దగ్గర హ్యాపీగా. జీసస్ లేడంటే నువ్వు ఫాస్టింగ్లు కాదు కదా, యోగాలు పొద్దున సాయంత్రం వరకు చేసిన ఏం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇంకొక వర్స్ చూద్దాం. హీబ్రూస్ లో 10th చాప్టర్, ఇప్పుడు 22nd వర్స్ చూసారు కదా, 2nd వర్స్కి రండి. 2nd వర్స్. పర్లేదు. ఫర్ దెమ్ ఇక్కడ నుంచి వినండి బాగా. బికాస్ worshippers once purged should have had no more conscience of sins.
ది వర్షిపర్స్ ఎవరు వర్షిపర్? ఐఎమ్ ఎ వర్షిపర్. ఆమేన్. నువ్వు కూడా వర్షిపరా? ఎవ్రీ బిలీవర్ ఇస్ అ వర్షిపర్. వెరీ గుడ్. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను తండ్రి దేవుని ఆరాధించే వాళ్ళం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో వీఆర్ ఆల్ వర్షిప్. ది వర్షిపర్స్ వన్స్ పర్జ్డ్, ఒక్కసారి కడగబడినట్టు. అంటే ఏమర్థము? యేసయ్య రక్తంతో, పర్జింగ్ అంటే కడిగివేయడం. యేసయ్య రక్తంతో ఒకసారి కడిగివేయబడిన తర్వాత షుడ్ హ్యావ్ నో మోర్ కాన్సైన్స్ ఆఫ్ సిన్స్. నిన్ను యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు ఉత్త హృదయం కాదంట, దేవుడి నీ మనస్సాక్షిని కూడా కడిగేసిందంట. హల్లెలూయా. అంటే పాపమును గురించి నువ్వు ఇంకా ఆలోచించకుండా ఉండేటువంటి మనసాక్షిని నీకు పెట్టినాడు. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ దిస్? అర్థమవుతుందా? ది వర్షిపర్స్, నువ్వు నేను మనందరం వన్స్ పర్జ్డ్, ఒకేసారి. యేసుప్రభు ఎన్నిసార్లు రక్తం చిందించిండు? వన్ సింగిల్ పేమెంట్. హల్లెలూయా. ఒక్కసారి ఆయన రక్తం చిందించి ఆ రక్తంతో మనల్ని కడిగాడు. వన్స్ పర్జ్డ్, షుడ్ హ్యావ్ నో మోర్ కాన్షియన్స్ ఆఫ్ సిన్స్. ఇక ఏమాత్రము కూడా పాపము చేస్తాము అనే స్వభావము ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. అయితే బిలీవర్స్ కు చాలా మందికి కూడా దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ది పవర్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు శిలువలో మా కోసం ఏం చేసిండు అనేది బిలీవర్స్ దాని మీద ఆధారపడకుండా దేని మీద ఆధారపడుతున్నారు అంటే, ఈరోజు కూడా నేను ఎంత మంచి పనులు చేసి దేవుని నేను తృప్తిపరచగలను. ఆమేన్. అర్థమవుతుందా? అంటే తమ స్వకీయ క్రియల మీద చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే వీ షుడ్ బిలీవ్ ఇన్ ఎ రైట్ వే. మనం చక్కగా నమ్మాలి. ఏమని? దేవుడు 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 అని గట్టిగా పట్టుకోండి, అప్పుడు మీ ఫలాలు చక్కగా వస్తాయి బయటికి. ఆమేన్. అర్థమైందా? ఈ యొక్క నువ్వు సిన్ కాన్షియస్నెస్, నీకు పాపము అనే మనసాక్షి కలిగి, చెడు మనసాక్షి కలిగి జీవిస్తుంటే మంచి ఫలాలు రావు. ఆమేన్. నా మనస్సాక్షి కడగబడింది, నాకు పాపానికి ఎటువంటి సంబంధం లేదు అని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకుంటావో, బ్రదర్ అర్ధగంట కింద పాపం చేసినట్టున్నా, దాంతో సంబంధం లేదు. నువ్వు దేవుని దృష్టిలో ఏంటి? నువ్వు ఈరోజు దేవుని దృష్టిలో ఏంటి? దేవుడు ఏ రకంగా నేను చూస్తున్నాడు? హీ లుక్స్ అట్ యూ యాజ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డను కూడా దేవుడు ఏ రకంగా చూస్తాడంటే, మనము దేవుని నీతి, క్రీస్తులో మనము దేవుని నీతిగా దేవుడు గుర్తిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో వర్షిపర్స్ వన్స్ పర్జ్డ్, ఒక్కసారి కడగబడినప్పుడు మనకి ఇంకెటువంటి పాపము అనేటువంటి కాన్షియస్ మనము కలిగి ఉండకూడదు. హల్లెలూయా. అందుకే సెల్ఫ్ ఎఫర్ట్స్ మనం ఎప్పుడు పెట్టరాదు. ఆమేన్. ఆమేన్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, కాండెమ్నేషన్ ఏం చేస్తుందంటే వి షుడ్ పే ఫర్ ఇట్ అంటుంది. శిక్షా విధి ఏం చేస్తుంది అంటే, నువ్వు తప్పు చేసావు కదా, దీనికి నువ్వు వెల చెల్లించాలంటాం. ఆ వెల అనేది ఏ మనిషి చెల్లించలేడు. ఆ వెల ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. సో ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే, ఈ స్ట్రెస్ తర్వాత ఇంకోటి ఏం చెప్పా, స్ట్రెస్ ఒకటి, ఫియర్ ఒకటి, కాండమ్నేషన్ దగ్గర కూడా వచ్చినారు. కాండమ్నేషన్ గురించి వచ్చారు. తర్వాత గిల్ట్, మేము తప్పు చేశాము అనే స్వభావం ఉంటుంది మనుషులకు. ఆ గిల్ట్, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అనేది వచ్చారు. కానీ దే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్. వాళ్ళకు జవాబు లేదు. బికాస్ దిస్ ఈజ్ అ స్పిరిచువల్ థింగ్. ఆత్మ సంబంధమైన విషయాలు సైంటిస్టులకు అర్థం కావట్లేదు లోకంలో. హల్లెలూయా. ఇది కూడా హీబ్రూలో సేటన్కి ఇవ్వబడిన పదం, సేటన్ నేమ్ అంటే సెటన్. ఏం పేరు? HA-Satan, SATAN, హీబ్రూ పదం నేర్చుకోండి. సేటన్ నేమ్ హీబ్రూలో ఏంటి? సెటన్. సెటన్ అంటే యాక్చువల్ దాని మీనింగ్ ఏంటంటే హీస్ అక్యూజర్. ఏంటి? అక్యూజర్ అంటే హీఈస్ అ వెరీ ప్రాసిక్యూటర్ ఆఫ్ లా. అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నువ్వు ఇది లా పాయింట్లు మాట్లాడతారు కదా, దట్ ఈస్ హిస్ బిజినెస్. వాడు హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అక్యూజింగ్ పీపుల్. నువ్వు తప్పు చేసావు అని చెప్పే దాంట్లో, నిన్ను ఒప్పించే దాంట్లో వాడు ఎక్స్పర్ట్. ఎంత ఎక్స్పర్ట్ అంటే వాడు నువ్వు తప్పు చేసావు అని చెప్పి
ఎవరు మనకు చెప్పినారో మనకు అర్థం కాకుండా చేస్తుంటాడు. ఈరోజు కూడా చాలా మంది బిలీవర్స్ ఏమనుకుంటారంటే వాడు నువ్వు తప్పు చేసావు అని చెప్పిపోతాడు. బిలీవర్స్ ఏమనుకుంటారంటే దేవుడు నాతో చెప్పిండు తప్పు చేశాను అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుచ్చి చెప్పిండు అండి అంటుంటారు. విన్నారా ఇట్లాంటి మాటలు? ఎస్ ఆర్ నో? ఎస్. చాలా మంది బిలీవర్స్ దే గెట్ నెగటివ్ థాట్స్. తప్పు చేసిన వెంటనే వచ్చే నెగటివ్ థాట్ ఏంటంటే అబ్బా నేను తప్పు చేస్తాను. నెగటివ్ థాట్ వెంటనే దే ఎంటర్టైన్ నెగటివ్ థాట్స్. తప్పు చేసినాం, దిస్ ఈస్ ఈవిల్ కాన్షియస్. తప్పు చేసినాం అని చెప్పేసి దే బిగిన్ టు బిలీవ్ దట్ దే ఆర్ అన్వర్ది. మేము ఎన్ని పాపాలు చేసాం, మాకు అసలు వీఆర్ అన్వర్ది అని. అందుకే సేటన్ ఈజ్ వెరీ డిసెప్టివ్. సేటన్ ఏం చేస్తాడంటే నువ్వు తప్పు చేసావని చెప్పేది వాడే చెప్తాడు, కానీ నీకు తెలియదు, నువ్వు వాడిని బ్లేమ్ చేయవు కూడా. ప్రతిదానికి దేవుణ్ణే బ్లేమ్ చేస్తావు. ఆ విధంగా వాడు చేస్తుంటాడు. అర్థమవుతుందా? సో సొల్యూషన్ ఏంటి దీనికి? సొల్యూషన్ ఏంటి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపం చేసావని నిన్ను ఒప్పిస్తాడా? ఎస్ ఆర్ నో? ఎంతమంది ఎస్ అంటారు, ఎంతమంది నో అంటారు? ఎంతమంది ఎస్ అంటారు, ఎంతమంది నో అంటారు? ఓపెన్గా చెప్పండి, నేను తప్పేం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడా? ఓకే. ఇంకా నువ్వు తప్పు చేసినావు అని వచ్చి చెప్తాడా? చేసిన తర్వాత పెద్దగా ఐడియా లేదేమో కదా. సరే, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, నేను చెప్తా. బైబిల్లో ఐ ఛాలెంజ్ యూ, షో మీ వన్ వర్స్ వేర్ బైబిల్ సేస్ పరిశుద్ధాత్మ దేవుడు బిలీవర్ను, ఐఎమ్ స్పెసిఫికల్ యూజింగ్ పరిశుద్ధాత్మ దేవుడు బిలీవర్ను నువ్వు తప్పు చేసినావని కన్విక్ట్ చేసే ఒక్క స్క్రిప్చర్ నాకు చూపించండి. ఐ కెన్ ఛాలెంజ్ యూ. నెక్స్ట్ వీక్ అయినా వీ క్యాన్ కంటిన్యూ దిస్ టాపిక్. అన్నా నేను ట్రై చేస్తానన్నా అంటే ఇక్కడికి స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఈజ్ దేర్ వన్ స్క్రిప్చర్ ఇన్ బైబిల్? నేను చాలా ఎతికినా, నెట్లో కొట్టిన, అన్ని రకాలుగా ఎతికినా. దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ వర్స్ ఇన్ బైబిల్ వేర్ బైబిల్ చెప్తున్న మాట ఏమని, పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలు ఒప్పించడానికి వస్తున్నాడు అనేది బైబిల్లో లేదు. మినీ అంటే బిలీవర్స్, నేను చెప్తాను, బిలీవర్స్కి లేదు. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఇస్ ది అండర్లైన్. ఈ మాట మీరు పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పటికీ. ఆమేన్. సెకండ్ థాట్స్ ఉన్నాయేమన్నా? వద్దు, దిస్ ఇస్ ఫైనల్. ఆమేన్. లేదు మీరు అన్నా లేదన్నా నేను నెక్స్ట్ వీక్ కనుక్కొని రాదు. ఓకే, బట్ విల్ జస్ట్ గో విత్ దిస్ థింగ్స్. ఓకే, సరే. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పట్లేదు, మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చేస్తున్న పని ఏంటి? ఓకే, వండర్ఫుల్, గాడ్స్ గ్రేస్ చూపిస్తాడు మన మీద. ఇంకా ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. ఒక మనిషి తప్పే చేసిండు అనుకుందాం, తప్పు చేసిండని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరమా మనకు? మనం తప్పు చేసినామని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వచ్చి చెప్పాలనా? అంత అవసరం ఉందా? లేదు. ఆ పని భార్యలకు భర్తలకు భార్యలు చేస్తూనే ఉంటారు ఎప్పుడు, అవునా? అంతే కదా. చూడాలి చెప్తుంది, అవునంట. ఒకరు మనకు తప్పు చేసామని చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనకు మనస్సాక్షి ఉంది. ఆల్రెడీ మనస్సాక్షి వచ్చింది కదా అక్కడి నుంచి. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి నువ్వు తప్పు చేసినావు అని చెప్పడానికి మనస్సాక్షి ఉంది. ఆమేన్. రెండవది, ఈ అక్యూజర్ ఆఫ్ బ్రదర్, ఈ హాస్ సెటన్ ఉన్నాడు కదా, వీడు వచ్చి చెప్తుంటాడు ఏమని, నువ్వు తప్పు చేసినావు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడంటే నువ్వు తప్పు చేసినావు అని చెప్పడానికి కాదు ఆయన ఉండేది. నువ్వు తప్పు చేసి పడిపోయినప్పుడు నువ్వు దేవుని నీతి అని గుర్తు చేయడానికి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు దేవుని నీతివి అని నీకు గుర్తు చేసి నిన్ను లేపడానికి ఉన్నదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావని చెప్పడానికి ఏ రెవల్యూషన్ అవసరంలే. దేవుడి నుంచి ప్రత్యక్షత రావాలన్నా నేను ఏదో తప్పు చేసావని లేదు, నీకు తెలుసు. ఆమేన్. అయితే నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా స్టిల్ దేవుడు నిన్ను దేవుని నీతిగా చూస్తున్నాడు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా
దేవుడు నిన్ను యేసయ్యను ఏ విధంగా చూస్తున్నాడో నిన్ను అంతే ప్రేమగా చూస్తున్నాడని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకే నాన్ బిలీవర్కి లేదు ఈ యొక్క అవకాశం. యేసుక్రీస్తును తెలుసుకోనటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలేడు వానికి. నువ్వు యేసుక్రీస్తును తెలుసుకున్న వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటని తెలుసుకుంటే యూ విల్ బి వెరీ మచ్ క్లియర్ ఇన్ యువర్ అప్రోచ్. హల్లెలూయా. చూద్దామా, నెక్స్ట్ వీక్ వెళ్దామా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చూద్దామా, నెక్స్ట్ వీక్ వెళ్తాడు చూద్దామా? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? వావ్, లెట్స్ సీ. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి, 8వ వచనం నుంచి. ఈ వెన్ హీ అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు తన సొంత మాటలతో చెప్తున్న మాటలు ఏంటంటే, వెన్ హోలీ స్పిరిట్ ఈస్ కమ్, హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్. ఎవరిని? హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ సిన్, కామా, అండ్ ఆఫ్ రైచియస్నెస్, కామా, అండ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈ సెంటెన్స్ ను చాలా మంది గ్రామర్ సరిగా తెలియని వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ సిన్ అండ్ రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ రైచియస్నెస్, రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ జడ్జిమెంట్ అంట. కానీ మీరు ఒకటి గమనించాలి, కామా అండ్ ఒకేసారి వాడతారు ఎక్కడైనా? ఇక్కడ కామా ఉంది, నెక్స్ట్ ఏముంది? రావచ్చా? ఇక్కడ ఎందుకు వాడుతున్నారు అంటే, ఇది ఒక స్టేట్మెంట్ ఇక్కడ వరకు. హీ విల్ కమ్ టు రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ సిన్. నెక్స్ట్ ఏంటంటే, దిస్ ఈజ్ అ సపరేట్ స్టేట్మెంట్, అండ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈ మూడు పార్ట్స్ గురించి హీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ది నెక్స్ట్ వర్సెస్. అర్థమవుతుందా? దిస్ సింగిల్ వర్స్ హ్యాస్ గాట్ 3 స్టేట్మెంట్స్. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వచ్చి లోకాన్ని పాపం గురించి ఒప్పింపజేస్తాడు. సిన్ ఉందా? సిన్స్ ఉందా? సిన్ ఈజ్ ఎ సింగులర్, సిన్స్ కాదు. చాలా మంది సిన్స్ అంటారు, కాదు. సిన్ అంటే సిన్. బైబిల్లో సిన్స్ ఉంటే సిన్స్ పోదాం, ఎందుకు అది అనేది మనం ఎత్తుకుందాం. ఆమేన్. సిన్ 9th వర్స్కి వస్తాం. ఆఫ్ సిన్, వీళ్ళు లోకం చేసే ఒకే ఒక పని ఏంటంటే, పాపం ఏంటంటే, బికాస్ దే బిలీవ్ నాట్ ఆన్ జీసస్. యేసు క్రీస్తును నమ్మకపోవడమే లోకస్తులంతా చేసే ఒకే ఒక పాపం. ఆ ఒక్క పాపంతో నరకం పోతున్నారు. మిగతా పాపాలన్నీ ఏమైనాయి? ఎవరి మీద పడినాయి? మిగతా పాపాలన్నీ, అన్ని పాపాలు యేసు మీద పడినాయి. ఆమేన్. ఇప్పుడు మనిషి చేయాల్సిన పని ఏంటంటే, ఆ యేసయ్యను నమ్మడం. ఆమేన్. నమ్మకపోతే పాపం. దట్స్ ది ఓన్లీ సిన్. అందుకే నేను ఎప్పుడు అనుకుంటా, చాలా మంది సర్ప్రైజ్ అవుతారు మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా, నేను ఏమేమి పాపాలు చేసాను నరకానికి పోతున్నా అంటే, ఏం లేదండి యేసుప్రభువుని అంగీకరించలేదు. చాలా మంది సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మేము ఎన్నెన్నో తప్పులు చేసి వచ్చినాం అనుకుంటారు. ఒకే ఒకటి ఆఫ్ సిన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి చెప్తాడు? ఆఫ్ సిన్. హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్. వరల్డ్ అంటే ఎవరు? వరల్డ్ అంటే మనమా? వరల్డ్ అంటే ఎవరు? వరల్డ్ అంటే లోకం. దేవుని నమ్మని వాళ్ళను బైబిల్లో వరల్డ్ అంటాం. ఆమె నేను చెప్తాను వరల్డ్ అనే దాని గురించి, ఎందుకంటే నెక్స్ట్ వర్స్లో మనకు అర్థమవుతుంది. హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్. నువ్వు తప్పు చేసావు. వాళ్ళకు కూడా ఏమంటాడు? నువ్వు అవి చేసినావు ఇవి చేసావు అని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక ఆల్టర్ కాల్ ఇస్తాం కదా మనం ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి బోధించి చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు చేసిన ఒకే ఒక పని తప్పు ఇదే. ఈ తప్పు నువ్వు ఒప్పుకుంటే, ఈ పాపం నువ్వు గాన చేయకుండా యేసుక్రీస్తు నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు పరలోకానికి పోతావని ఒప్పించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు యేసుక్రీస్తు చెప్పే మాటలు. హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ సిన్, సెకండ్ పాయింట్, అండ్ రైచియస్నెస్, థర్డ్ పాయింట్, అండ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఓకే, సిన్ గురించి మనం ఇక్కడ చూస్తాం. ఆఫ్ సిన్ బికాస్ దే బిలీవ్ నాట్ ఆన్ మీ. ఎవరు వీళ్ళు? ది వరల్డ్ అంటే లోకస్తులు యేసుక్రీస్తును నమ్మటం లేదు. కాబట్టి వాళ్ళు చేసే ఒకే ఒక పాపము నమ్మకపోవడమే, ఇంకా వేరే ఏం లేదు. అర్థమైందా? నెక్స్ట్ 10th verse. Of righteousness, because I go to my father. Ye అంటే you అని అర్థం.
ఇక్కడ ఇవన్నీ ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? ఎవరున్నారు అక్కడ? లోకమంతటికి మైక్ పెట్టి మాట్లాడుతున్నాడా? ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. 13th వర్స్, జాన్ చాప్టర్ 13 నుంచి ఇది ఏమంటారు మన లాస్ట్ సఫర్ ఉందా, అక్కడ కూర్చొని శిష్యులతో మాట్లాడుతూనే ఉన్నాడు. దిస్ బిగ్ చాప్టర్స్ ఇవన్నీ వరుసగా పోతూ ఉంటాయి. ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీతిని గురించి ఒప్పింపజేస్తాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. నీతిని గురించి ఎవరికి ఒప్పింపజేస్తాడు? నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. బికాస్ ఐ గో టు మై ఫాదర్ అండ్ యూ సీ మీ, మీరు చూడరు నన్ను, కాబట్టి మీకు ఒప్పింపజేస్తాడు. ఐ మీన్ సీక్రెట్ సింపుల్ థింగ్ ఏంటంటే, నేను చనిపోతాను, నేను తండ్రి దగ్గరికి పోతాను, మీ పాపాలన్నీ మోసి నేను చనిపోతాను, మీ పాపాలన్నీ నేను మోసుకుంటాను, నేను చనిపోతాను, నేను మీకోసం పాపమైనందుకు మీరు నీతిమంతులు అయిపోతారు. ఐ మీన్ అయితే నేను మీకు కనపడను, నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి, కానీ మీరు నీతిమంతులను గుర్తింపజేయడానికి మీరు మర్చిపోతారు. నేను లేను కాబట్టి మీరు మర్చిపోతారు. కానీ మీరు మర్చిపోతారని మీకోసం నేను పరిశుద్ధాత్మని పంపిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు వచ్చి మీరు నీతిమంతులు అని మీకు గుర్తు చేస్తుంటాడు. హల్లెలూయా, హౌ గుడ్ దిస్ జీసస్ ఇస్ కదా. అరే మీరు మర్చిపోతారేమో, నేను చనిపోయినాను, మీకోసమే చనిపోయాను, మర్చిపోతారేమో, నేను పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. హీఈస్ గోయింగ్ టు కమ్ అండ్ టెల్ యూ దట్ యు ఆర్ గాడ్స్ రైచియస్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నాడు? యూ అంటే హీఈస్ టాకింగ్ టు బిలీవర్స్ అండ్ హిస్ డిసైపుల్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్. మనందరికి రిప్రజెంటేటివ్స్ డిసైపుల్స్. ఆ రోజు డిసైపుల్స్ యేసు ప్రభును చేర్చుకున్న వ్యక్తులు. ఈ రోజు మనం యేసు ప్రభుని చేర్చుకున్నాం. హల్లెలూయా. మనందరి గురించి యేసు ప్రభు చెప్పిన మాట ఇది, ఆఫ్ రైచియస్నెస్ బికాస్ ఐ గో టు మై ఫాదర్. ఈ రోజు యేసు ప్రభు మన దగ్గర లేడు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ఆమేన్. బైబిల్ ఈ పాయింట్ అర్థం కావటం లేదు, హోలీ స్పిరిట్ హెల్ప్ ఇది చెప్పిస్తాడు. తప్పు చేసినాం, అయ్యో తప్పు చేసినానే, దేవుడు చెప్పేదేంటి? లేపుతాడు. చలో, నాకు ఐ నెవర్ ఫర్గెట్. నాకు యేసు ప్రభువు నమ్ముకున్న కొత్త రోజులలో నేను ఎప్పుడు అనుకునేవాడిని, నాకు అప్పుడు కృపను గురించి వీటి గురించి ఏం తెలియదు. నాకు అప్పుడు నేను తప్పు చేయకూడదు అంతే, నేను పాపం చేయకూడదు, దేవునికి ఇష్టం లేదు, నేను చేయకూడదు అంతే, ఇదే అనుకుంటా. కానీ ఎంత అనుకుంటానో అదే చేస్తున్నా. పౌలు చెప్పిన మాట గుర్తుందా? నేను ఎంత చేయకూడదు అనుకుంటున్నా అదే చేస్తున్నా. చాలా బాధ అయింది. ఎందుకు ప్రభా ఇంత ఎందుకు చేయలేకపోతున్నా నేను ఇది అని ఏడ్చుకుంటూ పోతున్నా. ఇంటి నుంచి కాలేజీకి పోవాలా, ఆర్డర్ పెట్టుకున్నాను కానీ ఏడ్చుకుంటూ పోతున్నా. ఎవరికి తెలియదు, చూస్తున్నారు కానీ అవతల దాన్నంతా అలా లైట్స్ ఆడుతున్నారు, ఆగినాయి, కళ్ళు తుడుచుకుంటున్నా. ఇమ్మీడియట్ గా ఆ మూమెంట్ లో పరిశుద్ధాత్మ దేవుడు, ఐ కుడ్ క్లియర్లీ లిజన్ టు హిమ్ టెలింగ్. ఏమన్నాడంటే, ఏడిస్తే ఏమొస్తుంది నీకు ఇప్పుడు అంటే, ఏం ప్రభా నేను తప్పు చేస్తూనే ఉన్నాను, నేనే చేయొద్దు అనుకున్నాను అదే చేస్తున్నాను, నా పరిస్థితి విధంగా ఉంది. ది మెనీ మూమెంట్ ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? సునీల్, నువ్వు 100 సార్లు పడినా నేనేం ఫీల్ గాను, 101వ ఖచ్చితంగా లేయడానికి చూసుకో, నువ్వు లేకపోతే నేను ఫీల్ అవుతా, నువ్వు పడితే నేను ఫీల్ కావటం లేదు. హల్లెలూయా. నువ్వు పడితే నేను ఫీల్ కాను, నువ్వు లేయడం మాత్రం మర్చిపోద్దు. నువ్వు లేస్తే నేనేం ఫీల్ కాను, నువ్వు లేకపోతే నేను ఫీల్ అవుతా. ఐ మీన్ డు యు గెట్ దట్ పాయింట్? ఆ మాట వచ్చేసరికి ఇట్ వాజ్ లైక్ ఎ రీమా. కళ్ళు తుడుచుకోవడానికి అయిపోయింది, ప్రపంచాన్ని జయించినానే గొప్ప ధైర్యం వచ్చేసింది. ఇంకో గాడ్ స్పీకింగ్ టు మీ అండ్ టెల్లింగ్, నువ్వు చేస్తే చేసావు, పడిపోద్దు, లేచి నిలబడు అంతే. ఐ మీన్ హల్లెలూయా. అందుకే మొన్న ఎవరు నువ్వే పెట్టినావు అనుకుంటా, నీతిమంతుడు 7 మార్లు పడినాను లేచును. 7 అంటే ఏంటంటే కంప్లీట్. అంటే నీతిమంతుడు, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన నీతిమంతుడిని, అట్టర్ ఫెయిల్యూర్, 0. నువ్వు పడిపోయినావు, నీకు జీవితమే లేదు, గీతం లేదు, ఏం లేదనుకోవచ్చు, బట్ స్టిల్ వాడు లేస్తాడు నీతిమంతుడు కాబట్టి. హల్లెలూయా. ఎందుకు? నీతిమంతుని లేపేదానికి నీతిమంతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. సో హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ సిన్. లోకానికైతే నువ్వు తప్పు చేస్తున్నావు, యేసుక్రీస్తుని అంగీకరించలేదు అని చెప్తాడు. ఫర్ ఎ బిలీవర్ హీ విల్ టెల్ అబౌట్ ఏంటది? రైచియస్నెస్, నీతిని గురించి. నువ్వు దేవుని నీతి అని గుర్తు చేస్తాడు. ఆఫ్ జడ్జ్మెంట్, థర్డ్ పార్ట్ కోసం, ఆఫ్ జడ్జ్మెంట్ బికాస్ ది ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్. ఎవరు ఆ ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్
అందుకే వరల్డ్ అన్నాం చూడు మనం, హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్ ఆఫ్ సిన్. వరల్డ్ అంటే లోకస్తులు. లోకస్తులను సార్ ఇంకా వెళ్తా ఉన్నాడు. పాపం ఈ సైతాన్ అనే సార్ వెళ్తా ఉన్నాడు. సార్ టైం అయిపోయేంత వరకు వెళ్తాడు. టైం అయిపోవచ్చింది. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడైతే వస్తుందో వాడు రిలీజ్ అయిపోతుంది. యేసుక్రీస్తు ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి అధికారాన్ని సైతాన్ తీసుకున్నాడు. ఈ లీజ్ అయిపోయేంత వరకు హీ ఈస్ ది ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వన్స్ యేసు ప్రభు వచ్చిన తర్వాత he'll be doomed, we'll be going to Jesus. Hallelujah. Are you blessed? చప్పట్లు కొడదాం దేవునికి. We'll give God the glory. How good this God is. How good this Jesus is. Hallelujah. Thank you, Daddy. Thank you, Master. Thank you, Lord. Thank you, Lord Jesus. We praise you. We worship you, Lord.